ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనగణన 2027 ప్రక్రియలో భాగంగా స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా తన వివరాలు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ప్రజలు కూడా స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఎన్యూమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించి తమ వివరాలు తెలియజేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సచివాలయం మన ఆఫీస్ స్టాఫ్ సచివాలయం స్టాఫ్ మన అంగన్వాడీ తీసుకున్నాము. మిగతా వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది ఇప్పుడు ఎవరిది వస్తుంది అది అయిపోయిందా? నమస్కారాలు. సెన్సస్ 2027 16వసారి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇవాళ నుంచి ఈ నెలాఖరు 30 దాకా ప్రతి హౌస్లో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళ నుంచి సెన్సస్ మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్గా ఈరోజు మన ఇంటికాడ నుంచి మొదలుపెట్టారు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా రావడం కూడా జరిగింది. దీనికి 3 బ్యాచీలుగా సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా అందరినీ వేసి వీళ్ళకి 10 days 16 నుంచి 30 లోపల అన్ని సెన్సెక్స్ని కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా అన్ని స్టేట్లలో కూడా కట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మన దాంట్లో ఈరోజు పూర్తిగా అన్ని దగ్గర కూడా చేసుకొని డిజిటలైజ్ చేశారు. దీన్ని కూడా డిజిటలైజ్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజిటలైజ్లో మొత్తం పూర్తి వివరాలతోటి వీళ్ళన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇదివరకు నోట్ చేసుకొని పోయేవాళ్ళు ఈసారి డిజిటలైజ్ చేయటం వల్ల అది కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఇంటికి వచ్చినప్పుడు సహకరించి మీ అందరూ కూడా సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిస్తే తప్పకుండా దీనివల్ల ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చేయడానికే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మనకు ఉండే ఈ 16 నుంచి 30 దాకా చేసే ఈ యాక్టివిటీలో అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి చేయాలని చెప్పేసి కూడా మాకు మీ ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.